షిరిడీకి వచ్చిన తర్వాత సాయిబాబా అక్కడే ఒక నీమ్ చెట్టు కింద ధ్యానం చేస్తూ గడిపేవారు. ప్రజలు ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారు. ఏంటి చిన్నపిల్లాడు ఇలాగా ధ్యానం చేసుకుంటూ గడిపేస్తున్నాడేంటి ఇంత చిన్న వయసులోనే అని ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇంచుమించు 16 సంవత్సరాల పిల్లవాడు. అందుకని ఇంత చిన్న వయసులో ఈయన ధ్యానం ఏంటి చెట్టు కింద కూర్చుని అని చెప్పి అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. ఆయన ఎవరింటికి వెళ్ళేవారు కాదు. ఆ చెట్టు కిందే కూర్చుని ధ్యానం చేసుకునేవారు తప్పితే ఎవరింటికి వెళ్ళేవారు కాదు అసలు. ఆకలిగా ఉన్నా కూడా ఆయనకి ఆకలి ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఆయన ఎవరింటికి కూడా వెళ్ళి ఏమీ యాచించలేదు. ఆ సమయంలోనూ షిరిడీ గ్రామంలో ఓ మంచి మనసున్న మహిళ, ఆవిడ పేరు బాయాజీబాయి, బాబాని అమితంగా గౌరవించేది. ఆవిడ చాలా ప్రేమించేది. ప్రతిరోజు ఆయనకి తన చేతితో వండిన ఆహారాన్ని తీసుకెళ్ళి ఆయనకి పెడుతూ ఉండేది. ఆయన అడగలేదు, ఆవిడే ఎంతో ప్రేమగా తీసుకెళ్ళి బాబాకి పెడుతూ ఉండేది. ఓసారి ఆవిడ బాబాని ఇలా అడిగింది, బాబా మా ఇంటికి రా, నీకు నేను స్వయంగా రోజు నీకు ఏం కావాలో ఆహారం అంతా పెడతాను వండి పెడతా నేను అని చెప్పి అడిగింది. బాబాని మా ఇంటికి రా అని పిలిచింది. సాయిబాబా అన్నారు, నువ్వు ప్రేమగా పెడితే అది ఆ దేవుడికి సమర్పించినట్టే, నువ్వు నాకు పెట్టింది అది ఆ భగవంతుడికి సమర్పించినట్టే. అందుకని నేను ఇక్కడున్నా నువ్వు నాకు తెచ్చిపెట్టింది అది భగవంతుడికి సమర్పించినట్టేను. నేను ఎవరింటికి రాను, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఎవరికి సమర్పించినా ఆహారం ఎవరికి పెట్టినా కూడా అది భగవంతుడికి పెట్టినట్టేను, అది గుర్తుంచుకో బాయాజీబాయి అని చెప్పారు. అప్పటి నుంచి బాయాజీబాయి ప్రతిరోజు ఆహారం తీసుకెళ్ళి బాబాకి పెడుతూ ఉండేది. బాబా ఆమెను చాలా గౌరవించేవారు, ప్రేమించేవారు తల్లిలా. ఇది షిరిడీలో సాయిబాబా మొట్టమొదటి వ్యక్తిగత సంబంధం. మొదటి భక్తురాలిగా చరిత్రలో ఆవిడ నిలిచిపోయింది. బాయాజీబాయి సాయిబాబా యొక్క మొట్టమొదటి భక్తురాలిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది ఈరోజు బాబా జీవిత చరిత్రలో 2వ భాగం. తర్వాతది రేపు చూద్దాం. సరే, ఉంటాను. బాయ్.